సార్ ఎస్ చెప్పు సుబ్రహ్మణ్యం. సార్ కమలానగర్లో దొంగతనం జరిగిందంట సార్. దొంగతనమా? అవును సార్. ఏం దొంగతనం జరిగిందంట? ఏదో షాప్ లో ఒకటి మెటీరియల్ పోయిందంట సార్. ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు? దాంట్లో ఒక 4 ఉన్నదంట. ఆ షాప్ లో సీసీ కెమెరా ఉందా? ఉంది సార్. సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చినావా? తెచ్చాను సార్. ఆ దొంగతనం చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? దాంట్లో ఇంకా లేదు సార్. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళకి వెంటనే మెసేజ్ పెట్టి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోమని చెప్పు. ఓకే సార్. పో. థ్యాంక్ యూ సార్. సార్ ఎస్ సార్. బుద్ధుందా మీకు? ఏం సార్? ఏం జరిగింది సార్? కమలానగర్ లో దొంగతనం జరిగిందంట సార్. సుబ్బు రిపోర్ట్ చేశారు సార్ ఇప్పుడే. మరి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమంటారో, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ ఫోన్ నెంబర్లు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇన్వెస్టిగేషన్ చేయకుండా వాళ్ళ ఫోన్ నెంబర్లు నీ దగ్గరికి ఎట్లా వస్తాయంటున్నా? అట్టగా సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళే వచ్చి లొంగిపోతారు సార్. అట్టగా సార్ వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళే వచ్చి లొంగిపోతారు సార్. దొంగలకు మెసేజ్ పెడితే వస్తారా సార్? మంచి దొంగలు అయితే వస్తారు సార్. దొంగల్లో మంచి దొంగలు చెడ్డ దొంగలు ఉండరు. 32 సార్లు సస్పెండ్ అయ్యావు, అయినా సిగ్గు రాలేదు నీకు. ఇప్పటికైనా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో నేర్చుకో. దొంగల్లో మంచి దొంగలు ఉంటారు సార్. చిన్నప్పుడు నేను మా పక్క షాప్ లో దొంగతనం చేసేవాను సార్. మళ్ళీ ఎగ్జామ్ అంతా రాసిచ్చిన తర్వాత ఆ పెన్ను తీసుకు అక్కడే పెట్టేవాను సార్. యూ సిల్లీ ఫెలో. పెన్నులు కొట్టేసి ఎక్కడివక్కడ పెట్టేసి వస్తే నన్ను మళ్ళీ సిల్లీ ఫెలో అంటాడు. సారే సిల్లీ ఫెలో, నాకు సంబంధం లేదు.